గ్రంథము 145వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చాలండి. మళ్ళీ 16వ వచనం ఒకసారి చదవండి. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఇక్కడ కానుకల పాట పాడుతున్నప్పుడు అందరూ మనం ఏం చేస్తామండి? మన గుప్పిలి విప్పి కానుకలు వేస్తాం. ఇక్కడ జరుగుతుంది ఇది. నాకు కనిపించిన వచనం ఇది. మళ్ళీ పాట పాడుతూ ఉండగా పైన కనిపించిందేమో యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు ఏంటంటే ఆయన మాట్లాడే దేవుడు. పాస్టర్ గారి ద్వారా మాట్లాడొచ్చు, చిన్న బిడ్డ ద్వారా మాట్లాడొచ్చు, ఎవరూ లేకపోయినా మన మనసులో మాట్లాడిన మాటను బైబిల్లో నుండి కూడా చూపిస్తాడు. ఆయన తన ప్రత్యక్షతలను ఇస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఉపకారి అంటే మేలు చేసేవాడు, సహాయం చేసేవాడు, మంచి చేసేవాడు, ప్రయోజనం చేసేవాడు, లాభాన్ని చేకూర్చేవాడు అని అర్థం. యెహోవా అందరికీ ఉపకారి అనే ఈ మాట కేవలం బైబిల్లో కాగితం మీద కనబడితే, ఏదో మనం చూడడానికి కాగితం మీద కనబడుతుంది, ఇట్స్ ఓకే. కానీ అన్యులు అందరూ కూడా మన కళ్ళల్లో యెహోవా అందరికీ ఉపకారి అనే మాటను చూడగలగాలి. అప్పుడు మనం ధన్యులవుతాం. దేవుడు చేసిన ఉపకారానికి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ట్రా వేసి ఇవ్వాలి. ఇవ్వగలమంటారా? దేవుడు చేసిన ఉపకారానికి ఎక్స్ట్రా కాదు కదా, ఎగ్జాక్ట్గా కూడా ఇవ్వలేం. అంటే ఎక్కువగా కాదు కదా, ఏ విధంగానూ ఇవ్వలేం. ఎలా అంటారా? నా మాటల కంటే కూడా బైబిల్లో ఒక అద్భుతమైన భక్తుడు చూపించిన మాటలేంటో మనం చూద్దాం. ఆయన ఉపకారి ఎలా అయ్యారు ఏంటి అనేది చూద్దాం. పేజ్ నెంబర్ 359. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దామండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల ముందు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు. అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత పాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగెను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. నేను 10వ వచనం దగ్గర నుండి 14వ వచనం వరకు చదివాను కదండి. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరంటే దావీదు గారు. దావీదు అనే వ్యక్తి ఒక చిన్న వ్యక్తి కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు. మహారాజు. ఒక్కడే 1000 మందికి సమానం. తప్పుగా చెప్పాను. ఒక్కడే 10,000 మందికి సమానం బైబిల్ ప్రకారం. యుద్ధశూరుడు, పరాక్రమవంతుడు, బలవంతుడు, ధైర్యవంతుడు. ఎన్నున్నాయంటే పాటలు రాస్తాడు, పాటలకు ట్యూన్ చేస్తారు, పాటలకు వాయించే సంగీత కళాకారుడు, వాక్యాలు రాస్తారు, వాక్యాలు చెప్తారు, వాక్యాలు అనేక మందికి వివరిస్తారు. ఒక ప్రవక్త, దేవునికి చిత్తానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తి. ఒకటా రెండా అండి? రాజు అంటే ఎన్ని ఉంటాయండి? చాలా ఉంటాయి. సైన్యం ఉంటుంది, మనుషులందరూ ఉంటారు, పనివారు ఉంటారు, ఎంతో రాజ్యం ఉంటుంది. ఇంత ఆస్తి పెట్టుకుని, ఇన్ని భవనాలు అన్నిటినీ పెట్టుకుని కూడా తండ్రి
నేనేమి ఇవ్వగలను నీకు? నన్ను బాగా నడిపించిన మాట నేను ఎంత మాత్రపు వాడను? ఒక రాజు స్థానంలో ఉండి ఈ చాలా ఇవ్వగలిగి కూడా ఆయన ఏమంటున్నారంటే, నేను ఏ మాత్రపు వాడిని? నా జనులు ఏ మాత్రపు వారు? ఏంటండి ఈ తగ్గింపు స్వభావం? రాజు స్థితిలో ఉండి కూడా. అప్పుడప్పుడు మనం చాలా సార్లు ఎలా అవుతామంటే, దేవుడికి ఏదో కొంత డబ్బిచ్చో, కొంత సొమ్మిచ్చో, కొంత సరుకిచ్చో, దేవునికి నేను చాలా ఇచ్చేశాను. దేవుని మందిరానికి చాలా చేసేసాను అనే ఫీలింగ్స్ అప్పుడప్పుడు నాతో సహా మనలో వస్తా ఉంటాయి. కానీ ఇక్కడ దావీదు గారు చూస్తుంటే, దేవుడు చేసిన ఉపకారాలకి నేను స్తుతులు తప్ప, కృతజ్ఞతలు తప్ప ఏమీ చెల్లించలేను. అందుకే భక్తుడన్నాడు, కీర్తనాకారుడన్నాడు 116వ కీర్తన, 116వ కీర్తన 12వ వచనం చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను? చాలండి. ఈ మాటలో మీరు అర్థం చేసుకుంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ అన్నాడు. కొన్నిటికి అంటే కొన్నిటికి ఏదో తీర్చేయొచ్చు, కొన్నిటికైతే తీర్చలేం గాని అని కాదు. అన్నిటికీ నేనేమి చెల్లించుదును? ఏం చెల్లించలేమండి. ఏం చెల్లించలేం. ఒక్కొక్కసారి చాలా ప్రమాదం ఉంటుంది. ఉపకారాలు మర్చిపోయే స్థితి. అప్పుడు దేవుడే జ్ఞాపకం చేస్తాడండి. మీకా గ్రంథం పేజ్ నంబర్ 766. మీకా గ్రంథము 6వ అధ్యాయము 3 నుండి నేను చదువుతాను. 1 నుండి 1 చెబుతానండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 3 నుండి చూద్దాము. పేజ్ నెంబర్ 766. నా జనులారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. నా జనులారా, నేను మీకేం చేసి తిని? మిమ్మును ఎలాగో ఆయాసపరిచి తిని? అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. ఇప్పుడు ఇశ్రాయేలీయులంతా కూడా దేవుడు తమకు ఏం చేశారో, ఎన్ని ఉపకారాలు చేశారో మర్చిపోతే, ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, మాటికి చీటికి కూడా బైబిల్‌లో ఇశ్రాయేలు పట్ల దేవుడు చెప్పే మాట ఏంటండి? నేను రప్పించాను, కాపాడాను, మోషేని పంపించాను, అహరోన్ని పంపించాను. ఎందుకు ఇన్ని సార్లు చెప్పుకోవాలండి? ఆశ్చర్యం ఏంటంటే, బాధ కూడా ఏంటంటే, మనం ఎన్ని సార్లు మర్చిపోతా ఉంటామో, దేవుడు అన్ని సార్లు కూడా పదే పదే జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఎన్ని ఉపకారములు చేశానని. సరే ప్రభువా, ఇన్ని చేశానంటున్నావు కదరా దేవా! అసలు ఏం చేయాలని ఇప్పుడు ఇశ్రాయేలీయుల మాట ప్రవక్త అయిన మీకా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటో చూద్దాం. ఏమి 6వ వచనం చూడండి ఒకసారి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఈ మాట మాట్లాడుతున్నారు కదండీ! మన గురించి కూడా మీరు ఆలోచించండి. ఒక బైబిలు, ఒక నోట్‌బుక్కు, ఒక పెన్ను, ఒక వాటర్ బాటిలు, ఒక హ్యాండ్ కర్చీఫు, ఒక సంచి, ఒక ఫోను. ఇది తీసుకునే మనం దేవుని సన్నిధికి రాగలం తప్ప, ఇంకేమైనా తీసుకొని రాగలమేమో ఒకసారి ఆలోచించండి. దర్శించగలమా? ఒక కానుకను తీసుకొనొచ్చి ఏదో దర్శించగలం అనుకోండి. ఇది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పండి. ఏమీ లేదు కదండీ! రెండో మాట చూడండి. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దేవుని సన్నిధిలో మనం కూడా ఏదో మోకాళ్ళేసి, 2 చేతులు జోడించి, దేవా, యెహోవా, యేసయ్యా, నాయనా అని నమస్కరించగలం తప్ప, మనం కూడా చేసేదేముందండి? ఏమీ లేదు. తర్వాతేముంది? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? ఒకవేళ వేలాది పొట్టేళ్ళు దేవుడికి ఏమన్నా ఇచ్చేస్తే సంతోషం ఉంటుందా? వేలాది నదులంత విస్తారమైన తైలం, తైలం, తైలం. గోదావరి నది గురించి మీ అందరికీ తెలుసు. విజయేశ్వరం బ్యారేజ్ నుండి చూసుకుంటే, ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అంతా కనబడుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి అది?
చాలా ఎక్కువే ఉంటుంది కదా! మీరు దాన్ని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకోండి. గోదావరి నది ఎంత పొడుగుంటుంది? ఎంత వెడల్పుంటుంది? ఎంత లోతుంటుంది? దాంట్లో ఎన్ని నీళ్లుంటాయి? ఒక్క నదినే మనం ఆలోచిస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న వేలాది నదులన్నీ ఒకే ధాటికి మీరు తీసుకొని రండి. ఇప్పుడు ఒకసారి లుక్కేయండి. ఒకసారి చూడండి. వేలాది నదులంత విస్తారమైన తైలం అంటే, ఒక్కసారి మనం హెలికాప్టర్ ఎక్కి పైనుండి చూస్తే ఆ లుక్ మనకు తెలుస్తుంది. అంత తైలం ఎళ్లి దేవుడికిచ్చినా సంతోషం రాదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మనమంతా కష్టపడి ఈ భూమిని పైకెత్తుకెళ్ళి పరలోకానికి తీసుకెళ్ళి దేవుడి చేతుల్లో పెట్టేసినా దేవునికి సంతోషం రాదు. ఆయన చేసిన ఉపకారములను మనం చెల్లించలేము. ఇంకా ఏమంటున్నాడో చూడండి. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రిని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనం కూడా ఆలోచిస్తే మీరే ఏదో ఫలాలలో జామ పండ్లు గానీ, అరటి పండ్లు గానీ, యాపిల్ పండ్లు గానీ మీరు తీసుకొనొచ్చినప్పుడు నాకో పండివ్వండి, నాకో ఫలం ఇవ్వండి అని ఈజీగా అడుగుతాం. కానీ ఎవరైనా మీ దగ్గరకొచ్చి మీ గర్భఫలం నాకివ్వండి అని ఎవరైనా అడుగుతారా? పోనీ ఒకవేళ అడిగితే మనం ఇస్తామా? అంత విలువైన గర్భఫలం కూడా దేవునికిస్తే అది సరిపోతుందా? సరిపోదు. మరి ఏం చేయాలి తండ్రి? నీకోసం ఏం చేయాలి? నువ్వు నాకు చెల్లించేద్దాం అనుకుంటే నీ వల్ల కాదు. అందుకే నువ్వు చేయాల్సిందేంటి అని దేవుడు చెప్తూ 8వ వచనంలో మీకా ద్వారా ఇశ్రాయేలీయులైన ప్రజలకి మాట్లాడుతున్నాడు. ఏంటో చూడండి ఒకసారి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు అడిగేది ఇది తప్ప ఇంకేమీ లేదండి. ఆయన చేసిన ఉపకారములకు దావీదులా మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు అనేది మనం మర్చిపోతే ఆరాధనా భావం అనేది రాదండి. రాదు. ఊరికినే చర్చకొచ్చిన వాళ్ళం అవుతాం తప్ప దేవుని ఉపకారాలు మన జ్ఞాపకం చేసుకున్న వాళ్ళమైతే అవ్వము. ఇదన్నీ ఒక ఎత్తైతే దేవుడు మనకు చేసిన మహోపకారం ఉంది. ఉపకారం గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు మహోపకారం గురించి మాట్లాడుతున్నాను. మీకు డిఫరెన్స్ పదాల్లోనే తెలిసుంటుంది. ఉపకారం అంటే ఒక స్థాయి. మహోపకారం అంటే ఇంకా పెద్ద స్థాయి. ఏంటది? కానీ దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణ మామూలుది కాదు. మహోన్నతమైంది. ఎలా? చెప్తాను. దేవుడు పాపం వల్ల వచ్చేది చావు అన్నాడు. ఈ చావు ఆరని అగ్నిలో, ఆరిపోని అగ్నిలో ఆత్మకు ఉంటుంది. ఆత్మ ఈ ఆరిపోని, ఆరని అగ్నిలో చావకుండా కాలుతూ, కాలుతూ, కాలుతూ ఉంటుంది. మీరు గమనిస్తే పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. పేరులో అయితే మరణం ఉంది. పేరులో అయితే చావుంది. కానీ రియాలిటీలో నిజానికి చావు లేదు. చావు లేదు. నరకంలో పాపం చేసిన వారి ఆత్మకు ఉండే బ్రతుకుకు దేవుడు పెట్టిన పేరేంటంటే చావు. మీరు ఆలోచించండి. బ్రతుకు నరకంలో ఉండే బ్రతుకున్న పేరేంటి? చావు. ఇంత భయంకరమైన దేవుని ఉగ్రత నుండి దేవుడు తప్పించాడు. దేవుని ఉగ్రత నుండి తప్పించింది ఏంటి? రక్షణ. ఆ రక్షణ ఇప్పుడు మనం పాడాలి. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. మనం ఏం చెల్లించగలమండి? మనం ఏం చెల్లించగలం చెప్పండి? కానీ బాధ ఏంటంటే దేవుడు చేసినవన్నీ మర్చిపోయి దేవుడు నాకేం చేయలేదు అనేదాన్నే మనం పట్టుకుని ఆడతాం. ఒక భక్తునిలో నుండి చూపిస్తాను మీకు. ఆదికాండం 15వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. 15 మొదటి వచనం నుండే చూద్దాం చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము,
నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమిచ్చిననేమి? నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మీరిక్కడ ఆలోచించండి. అబ్రహాముకు దేవుడు ఒంటెలిచ్చాడు, గొర్రెలిచ్చాడు, మేకలిచ్చాడు, ఆస్తులిచ్చాడు, పనివారు. అసలు దెబ్బలాడడానికి వెళ్ళిన వారే 318 మంది ఎంతో ఉంటుంది. అంతమంది పనోళ్ళు దానికే ఉంటే పశువుల కాపర్లు ఎంతమంది? పశువులెన్ని? ఎంత ఆస్తుంది? అన్నిటికీ కూడా అబ్రహాము స్తుతులు చెల్లించాలి. ఆఫ్‌కోర్స్ చెల్లిస్తున్నారు. అబ్రహామును తప్పు పట్టేంత గొప్పవాళ్ళం మనమేం కాదు. కానీ ఎన్ని ఉన్నా గాని అబ్రహాం మనసు దేని మీద ఉండిపోయిందండి? సంతానము లేని వాడినైపోయినాయి. ఇవన్నీ ఇచ్చాడుగా దేవుడు. మనం కూడా ఏంటంటే ఇదే బలహీనతతో దేవుడు ఎన్నిచ్చినా, దేవుడు నాకు ఏం చేయలేదు, ఏం చేసి పెట్టలేదు, నాకు ఏమి ఇవ్వలేదు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ ఒక భక్తుని నేను ఇప్పుడు మీకు చూపిస్తే ఆయన జీవితం మరో అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎవరు చూపిస్తాను మీకు. యోబు గ్రంథం. యోబు గ్రంథం. మొదటి అధ్యాయం 21 వచనం చూడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇక్కడ అన్ని సమస్తం పోయినప్పుడు కూడా, చావు మీదకు వచ్చినప్పుడు కూడా యోబు గారు అలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యెహోవాయే ఇచ్చారు, యెహోవాయే తీసుకెళ్ళిపోయారు, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. ఎంత బాగా జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ఇది దేవుడు మనకిచ్చిన ఎంతో గొప్ప భాగ్యం. దేవుడు ఆనాడు ఉన్న ప్రజలు యెహోవా ఉపకారి అని చెప్పారు. మనమైతే యెహోవా అందరికీ మహోపకారి అని చెప్పాలి. ప్రార్థన